ప్రాథమిక సమాచారం మీద మనం ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారో ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అదే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చి ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. డ్రైవర్ అప్రమత్తం అయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. కేవలం బైక్ రైడర్ మాత్రమే చనిపోయేవారు. అక్కడ ఉండే డ్రైవర్స్ అలర్ట్ చేయకపోవడం వల్ల ఇంత ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉండే లైవ్ లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు చెప్పే పరిస్థితి అంటే యాక్చువల్ గా మీరు అన్నదానికి మేము ఏకీభవిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు తీస్తాం. వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు. 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించి, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయినాయి. ఓకే, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్న తర్వాత ఈ విధంగా స్టేట్ లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా అధికారులు కూడా మామూలు మాయలు ఉంటూ యథేచ్ఛగా ఈ వెహికల్స్ రోడ్డు మీదకి రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి, నేను కాదని చెప్పట్లేదు, నేను అది కాదు. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది, మీరు అన్న కోణంలో కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈరోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని సీరియస్గా, ఎంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. లిటిల్ అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ 4 టీమ్స్ వేసాం కదా. ఎంత స్పీడ్ లో వెళ్తుంది, ఎప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది, ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో. ఎవ్రీథింగ్ వస్తాయి. ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ వస్తాయి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రాణాలండి, కళ్ళ ముందు 19 ప్రాణాలు పోయినాయి. చాలా మంది, నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సందర్భంలోనూ ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకునైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. దానికి కూడా సీఎం గారికి చెప్తాం. ఈ ప్రైవేట్ బస్సుల ప్రమాదాలకు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారా, చేయాలా? ఇప్పుడు అదే చెప్పానండి మీతో. జస్ట్ ఆ కమిషన్, హైపో కమిషన్ ఒకటి వేస్తాము. రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి, ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం. ఏదంటే ఆర్టీఓకి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ లేకపోవడము, తర్వాత దానికి సేఫ్టీ మేనేజ్మెంట్స్ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టవచ్చు? ఇప్పుడు మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో, కమిటీ ఏదైతే ఉందో, 3 డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి. అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక సూచనలే కాకుండా మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి, బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి, ఈ టైంలోనే ఉండాలి. అదైతే క్లియర్ గా తెచ్చుకుంటామండి. ఒక్క నెంబర్లోనే దాదాపు ఎక్కువ బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ నడుపుతున్నారు అనేది సార్ మాట్లాడతారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు. ఒకసారి ఉండండి, చెప్తున్నారు కదా. మినిస్టర్ గారు ఒక్క నిమిషం అండి.
ఎక్కడి నుంచి ఒక మాట్లాడుతున్నారు నిమిషం. మనిషి ఫైర్ అలారం సిస్టాన్ని ఎందుకు ప్రైవేట్ పర్యవేక్షణ లేకుండా పోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాత అన్ని చెప్తారు. ప్రమాదం నివారణకు ముఖ్య చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు ఒక ట్యాంక్ ఒక క్రికెట్ ఆడేటప్పుడు హెల్మెట్ వాడతారండి. అది ఒక ట్యాంక్ కి కనీసం రక్షణ కవచం కూడా లేదు. లారీలు నడుపుతున్నారు, వాళ్ళు కూడా రక్షణ ఉంటుంది. ప్రైవేట్ బస్సుల మీద ఎందుకు పర్యవేక్షణ ఉండట్లేదు? అందరికీ నమస్కారం అండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ మన ప్రెస్ వాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ని కొత్తగా లేటెస్ట్గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నామండి. ఇది 7 years ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్గా. ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల అన్ని దానికి ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఆ టైమింగ్ కూడా ఒక కారణం అండి. మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ ఐలాండ్ అందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఊండేడు మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైర్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాస్తా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చెరలేగానే డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం. తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు 60 నిమిషాల్లోనే ఎవాక్యువేట్ చేశాం. ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం. దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి, డ్యూయల్ డోర్ ఉంటుంది, దాంట్లో వచ్చేస్తాం. బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేటివి డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదానికి ఉంటాయి. ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. బెడ్షీట్ ఉంటాయి, కుషనింగ్ ఉంటుంది, పిల్లోస్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ, కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది. రోడ్ సేఫ్టీలో ఇది 3rd ఇష్యూ. ఇట్లా ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద 3rd ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అన్న తీసుకొని వచ్చి మేము సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. ఇంకోటి నేను చెప్పేస్తాను సార్. ప్లస్ ఒక నిమిషం దాని విషయం అండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ ఒకటి గ్రహించాలండి, ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద. ఎందుకంటే ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటకదో పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు మీరు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన 1 అవర్కే అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మా డీజీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాపర్ ఇచ్చి ఇక్కడికి పంపించడం, మేము మంత్రులను కూడా రావడం, మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసాం. సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున, మన ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి, నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు. ఇంకా ఎక్స్గ్రేషియా విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి. దాంట్లో ఆంధ్ర వాళ్ళు 6 మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే పైన ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి, మాకు 5 లక్షలు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్తో, మన తెలంగాణ మినిస్టర్తో మాట్లాడాను. వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు. రిమైనింగ్ ఒరిస్సా, తమిళనాడు, బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు 3 ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైర్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాస్తా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చెరలేగానే డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం. తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్,
ఓవరాల్గా 27 మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6గురిలో ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6గురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 ఇయర్స్. నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుస పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 ఇయర్స్ రావులపాలెం. వీళ్ళతో పాటు 6గురు తెలంగాణ నుంచి, ఒకరు ఒడిస్సా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు ఇందాక మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు. బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 ఇయర్స్. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా ఇది అన్నిటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి, అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ని నిజంగా అటువంటి